హాయ్ అండి. ఇప్పుడు కార్తీక మాసం కదా! నాన్ వెజ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే కొంతమంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. "అక్క మీరు కార్తీకం చేయట్లేదా? కార్తీక మాసంలో కూడా నాన్ వెజ్ తినేస్తున్నారా?" అని. అవునండి. మేమైతే కార్తీక మాసం ఏమీ పాటించట్లేదు. కార్తీక సోమవారం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, తర్వాత సండే ఈవినింగ్ త్రినాథ పూజ చేసిన రోజు మాత్రం నాన్ వెజ్ తినట్లేదు. నేనిప్పుడు ఈజీగా కుక్కర్‌లో ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్‌లో ఉప్పు, పసుపు, కారం వేసి బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసుకోవాలి. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి పెరుగు వేసి విరిగిపోకుండా లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ గ్రేవీలో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను. అవి కూడాను నానపెట్టుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఫైనల్ గా కొత్తిమీర, పుదీనా వేసి కుక్కర్ కి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక విజిల్, మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక విజిల్ రాణిస్తే చాలు. నార్మల్ రైస్ తో చేసినా గానీ పులావ్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. ఇంకా టేస్ట్ అంటారా సూపర్ గా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా ఈజీగా కుక్కర్ లో ట్రై చేయండి, త్వరగా అయిపోతుంది. బాయ్ బాయ్.